తెలంగాణ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో మనమందరం చూసాం. ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కులగణన చేయడం జరిగింది. మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది. కులగణన చేద్దాం, వర్గీకరణ చెప్పడం కాదు, ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రంగారెడ్డి జిల్లా నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ మరి నిన్న జరిగిన వర్గీకరణను మరి నా పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు. అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం. ఎస్సీ వర్గీకరణ అనేది, బీసీ కులగణన అనేది చాలా పెద్ద విషయము. దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు. ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం. కాబట్టి ప్రజలందరికీ సౌలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఉండే విధంగా మనం నువ్వు ఎంతగా పో, నువ్వు ఎంతగా వస్తే రావు మేడం. రైట్ 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 అన్న, నువ్వు కదిలేక నా కెమెరా కదిలేక తీసుకుంటా. ఓ మేడం మీరే నువ్వు అటు నువ్వు అటు పోతుంది అన్నా, నువ్వు ముందర అరే అన్న ముందర రాకండి అన్న. అమ్మ పాప ఇటు సైడ్